అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనము ఆలు సమోసా ఎలా చేయాలో చూద్దాం. వర్షాకాలం రాంగానే మనందరికీ మిర్చి బజ్జీ, సమోసాలు తినాలనిపిస్తుంది కదా! అందుకని ఈ వీడియోలో నేను ఆలు సమోసా ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ ఆలు సమోసా. ఇప్పుడు ఒక వెడల్పైన ప్లేట్ కానీ, బేసిన్ కానీ తీసుకొని దాంట్లో 2 కప్స్ మైదా, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ వాము చేతులతో బాగా నలిపి వేస్తే దాని ఫ్లేవర్ బాగా పడుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి బాగా కలుపుకోవాలనమాట. అది ఎంత బాగా కలపాలంటే, మనం వేసుకున్న నెయ్యంతా పిండికి బాగా పట్టాలి. మనము ఈ పిండిని 2 చేతుల మధ్యలో వేసుకొని బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి. దాంతోటి మొత్తం నెయ్యంతా బాగా పట్టి, ఒకసారి ఇలా గట్టిగా చేత్తో నొక్కి చూసారంటే ఇలా నిలవాలనమాట ఆ ఉండ. అలా నిలిచింది అంటే మనం వేసుకున్న నెయ్యి సరిపోయినట్టు. లేదా ఇంకొక స్పూన్ నెయ్యి గాని, నూనె గాని వేసుకొని మళ్ళా ఇలాగే మర్దన చేసుకోవాలి. ఇప్పుడు మనం నీళ్లు పోసుకొని పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. చాలా తక్కువ నీళ్లు పోసుకొని గట్టిగా కలుపుకోవాలి పిండిని. మనం చపాతీ ముద్దలాగా మెత్తగా కలుపుకోకూడదు. పూరీ పిండి కంటే కూడా ఈ పిండి చాలా గట్టిగా కలుపుకోవాలి. అదే అందుకని నీళ్లు తక్కువ పోసుకుంటూ బాగా మర్దన చేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండాలి. పిండి మొత్తం ఇలా దగ్గరికొచ్చేసాక పక్కన పెట్టేయకూడదండి అయిపోయిందని. దగ్గరికొచ్చిన పిండిని ఇంకొక 10 నిమిషాలు నీట్ చేయాలి. 2 చేతులతో పట్టుకుని ఇలా గుంజుతూ నీట్ చేస్తే ఆ పిండి 10 నిమిషాలకి బాగా సాఫ్ట్‌గా అవుతుంది. అలాగే ఇలా చేయడం మూలాన మన సమోసాలు గూడా బాగా క్రిస్పీగా వస్తాయి. బాగా నీట్ చేసిన పిండిని మనం ఒక తడి బట్ట పెట్టి కవర్ చేసేసి దీనికి హాఫ్ ఎన్ అవర్ టు 40 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇవాళ మనం స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ వేయించుకున్న సోంఫ్, అలాగే 1 ½ స్పూన్ వేయించిన ధనియాలు, 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర ఇది కూడా వేయించుకుని సెపరేట్‌గా 3 మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు మెత్తగా చేయొద్దండి. కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో ఒక 7, 8 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా తరిగేసుకొని వేసుకొని, అలాగే 2 ఇంచుల అల్లం ముక్క. ఈ రెండిటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇదిగో ఇలా. ఇది కూడా మనం పక్కన పెట్టుకుందాం. నేను ఒక 700 గ్రామ్స్ ఆఫ్ పొటాటోస్‌ని తీసుకున్నానండి. వాటిని బాయిల్ చేసుకొని, ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని, ఇవి గూడా తీసి పక్కన పెట్టుకున్నా రెడీగా. ఇప్పుడు మనం స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, మనం ఇందాక కోర్స్‌గా గ్రైండ్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర, సోంఫ్ మిశ్రమం ఉంది కదా! ఆ మిశ్రమాన్ని దీంట్లో ఏసి ఒక 2 నిమిషాలు ఈ నూనెలో వేయించుకోవాలి. 2 మినిట్స్ అయ్యాక మనం ఇప్పుడు దీంట్లో అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్‌ని కూడా వేసి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అది పూర్తిగా వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోయి అది దగ్గరికొచ్చే వరకు ఇలాగా వేయించుకుని, ఇప్పుడు దీంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలున్నాయి కదా! ఈ ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఆలుగడ్డ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని, ఇప్పుడు స్టవ్‌ని మీడియంలో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోండి. నేను మీకు చూపించడం మర్చిపోయానండి. నేను ఉడకబెట్టిన గ్రీన్ పీస్ కూడా నేను ఫ్రెష్ గ్రీన్ పీస్ యాడ్ చేశాను ఈ మిశ్రమంలో. ఈ గ్రీన్ పీస్ కూడా వేసుకొని, ఇప్పుడు నేను ఒక 1 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్. మనము ఈ స్టఫింగ్‌లో పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ 2 వాడమండి. మన కారం అంతా పచ్చిమిరపకాయల నుంచి, పెప్పర్ నుంచే వస్తుంది. ఇప్పుడు పూర్తిగా కూరంతా రెడీ అయిపోయింది. నేను బాగా ఒక గుప్పెడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరనేసాను. అలాగే కొంచెం కసూరి మేతి ఇవన్నీ వేసేసి బాగా కలుపుకొని, ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. మీకు అవసరమైతే ఇప్పుడు మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మన పొటాటో స్మాషర్ ఉంటుంది కదా! దాన్ని పెట్టి ఒక్కసారి బాగా నొక్కేసుకున్నారంటే, ఒకవేళ పెద్ద పెద్ద ముక్కల్లాంటివి ఏవైనా ఉంటే ఆలుగడ్డ ముక్కలు అంతా ఈవెన్‌గా అయిపోతాయి. ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా గూడా ఒక ప్లేట్‌లో వేసుకొని బాగా చల్లార్చుకోండి. పూర్తిగా చల్లారిపోయాక ఇప్పుడు మనం సమోసాలెలా చేయాలో చూద్దాం. ఒక మీడియం సైజు ఉండ తీసుకొని, దాన్ని రొట్టెల పీట మీద వేసుకొని, మనం అడుగున ఏమి పిండి అది వేసుకోక్కర్లేదండి. మనం వేసిన నెయ్యితోటి అది అంటుకోకుండా వస్తుంది ఈజీగా. రౌండ్‌గా ఒత్తుకోవాలి ముందర. బాగా పల్చగా రౌండ్‌గా ఒత్తుకున్నాక, అప్పుడు దాన్ని ఇలాగా ఒబ్లాంగ్ షేప్‌లో దాన్ని పైకి, కిందకి సాగదీసుకుంటూ మనం దాన్ని రోల్ చేసుకోవాలనమాట. అది చూడ్డానికి ఓవెల్ షేప్‌లో రావాలి. రౌండ్‌గా ఉండకూడదు. కంప్లీట్‌గా ఇలా ఓవెల్ షేప్‌లో వచ్చాక, దీన్ని మనం మధ్యలో కట్ చేసుకోవాలి. మీకు నేను థిక్‌నెస్ చూపిస్తా చూడండి. ఇది ఇంత పల్చగా ఒత్తుకోవాలనమాట.
ఇలా వేసుకొని మళ్ళా ఒక్కసారి రోల్ చేసేసుకొని మధ్యలోకి కట్ చేసేసుకున్నారంటే మనకి 2 సమోసా షీట్స్ ఒస్తాయి. ఇప్పుడు ఒక హాఫ్ తీసుకొని చేతిలో పట్టుకుని మనం మొత్తం ఈ 3 వైపులా నీళ్లు తీసుకొని తడి చేసుకోవాలి. ఇలా చేసుకోవడంతోటి మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు అంటుకుంటుందనమాట విడిపోకుండా. ఇలా 3 వైపులా బాగా తడి చేసేసుకున్నాక 2 కార్నర్స్‌ని తీసుకొని మన వైపుకి లాక్కుని ఇలా 2 కలుపుకొని ఒకదాని మీద ఒకటి పెట్టి దాన్ని అతికించుకోవాలి. ఆ పైన టిప్‌ని జాగ్రత్తగా ప్రెస్ చేసుకుంటూ షార్ప్‌గా పైకి తీసుకెళ్ళండి. అలాగే 2 వైపులా మనం ఒకదాని మీద ఒకటి పెట్టి అతకబెట్టాం కదా! దాన్ని కూడా 2 వేళ్ళతో నొక్కుకుంటూ బాగా గట్టిగా అతికించుకోవాలి. ఇప్పుడు మన కోన్‌ని 2 వేళ్ళ మధ్యలో పెట్టుకొని, ఆ కోన్‌లో మనం ఇందాక స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా! అది పూర్తిగా చల్లారిపోయిన స్టఫింగ్‌ని కోన్‌లో పెట్టుకొని బాగా ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అన్ని కార్నర్స్‌లో తడి చేసుకొని, ఎదురుగుండా ఉండే పిండిని ప్లీట్ కింద చేసి, ఆ ప్లీట్‌ని మన వైపుకి తీసుకొచ్చి లాక్ చేసేయాలి. ఇలాగ మొత్తం సమోసా అంతా లాక్ చేసేసాక, దాన్ని గట్టిగా నొక్కాలి. చూడ్డానికి లాక్ చేసినట్టు కాకుండా, ఆ కిందంతా ఒకటే పార్ట్ లాగా కనిపించాలి ఆ పిండంతా గూడా. సో, మనం అంతా ఒకసారి చేసుకొని, దాన్ని అడ్జస్ట్ చేసుకొని, ఇలా అరచేతిలో పెట్టుకొని, దాన్ని నొక్కితే సమోసా కూర్చోవాలనమాట. ఇదిగో ఇలాగ. ఇప్పుడు చూసారు గదా! ఇలా కూర్చోబెడితే కూర్చోలేదనుకోండి, మళ్ళా మీరు దాన్ని పెట్టి ఒక 2 వేళ్ళతో ఇలా నొక్కారంటే అదే కూర్చుంటుంది. ఇలా చేసుకున్న సమోసాలన్నీ కూడా ఒక ప్లేట్‌లో వేసుకొని తడి బట్టతోటి దాన్ని కవర్ చేసేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఇంకో సమోసా కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం కొంచెం పిండి తీసుకొని దాంతోటి ఇలాగా రౌండ్‌గా ఫస్ట్ రోటీలా చేసేసుకోవాలి. ఆ రౌండ్‌గా పల్చగా ఒత్తుకున్నాక దాన్ని ఒబ్లాంగ్ షేప్‌లో ఒత్తుకుని దాన్ని సగానికి కట్ చేసేసుకోవాలి. దీంతోటి మనకి 2 సమోసాలొస్తాయి. ఒక సగం తీసుకొని, దానికి 3 వైపులా మనం తడి చేసేసుకొని, దాన్ని ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక, ఆ ఫోల్డ్‌ని 2 వేళ్ళతోటి బాగా నొక్కుకోవాలి అది ఊడిపోకుండా. అలాగే టిప్‌ని కూడా బాగా షార్ప్‌గా చేసుకొని, ఈ కోన్‌లో అస్సలు ఎయిర్ గ్యాప్స్ లేకుండా స్టఫింగ్ అంతా ఫిల్ చేసుకోవాలి. ఆ స్టఫింగ్ మరీ ఎక్కువ చేసుకోవద్దు. అలా అని తక్కువ కూడా చేసుకోకూడదు. ఇప్పుడు ఆ కోన్ కార్నర్స్ అన్నిటికి కూడా మనం వాటర్ తోటి మొత్తం తడి చేసేసుకొని, ఎదురుగుండా ఉన్నది ప్లీట్ లాగా పెట్టేసుకొని, ఆ ప్లీట్‌ని మన వైపుకి తీసుకొచ్చి, మొత్తం అంతా కార్నర్స్ లాక్ చేసేసుకోవాలి. చూపిచ్చాను కదా! ఇది మొత్తం ఎంత గట్టిగా లాక్ చేసుకోవాలంటే, చూడ్డానికి ఒకటే షీట్‌లా ఉండాలి కింద. ఇదిగో ఇలా మొత్తం సమోసా అంతా రెడీ చేసేసుకొని, అన్ని సమోసాలు పూర్తిగా రెడీ అయిపోయాక, ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేనొక డీప్ బాటమ్ ఉన్న కడాయి తీసుకొని, జస్ట్ సమోసా మునిగేంత వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆ ఆయిల్ బాగా వేడెక్కిపోకూడదండి. మీడియంగా వేడెక్కాక, మనము మొత్తం నూనెలో ఎంతవరకు పడితే అన్ని సమోసాలేసుకోవాలి. సమోసాలెప్పుడు 1, 2 వేయించుకోకూడదండి. నూనెకి పూర్తిగా సరిపోయే అన్ని సమోసాలు వేసుకొని, మంటని సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ముందరే గరిటె పెట్టి బాగా కలిపేయకూడదు. ఒక 5 మినిట్స్ ఈ నూనెలో బాగా సమోసాలు వేగుతాయి కదా సిమ్‌లో, అప్పుడు గరిటె పెట్టి నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. సమోసాలు వేగుతున్నంత సేపు గరిటె పెట్టి కలుపుతూనే ఉండాలండి. మీడియం అండ్ సిమ్‌లో ఉండాలి మంట. ఒక 5 మినిట్స్, 6 మినిట్స్ అయ్యేసరికి సమోసాలు 50, 60% వేగిపోతాయి. అప్పుడు దాన్ని మీడియంలో పెట్టుకొని ఇలాగా తిరిగేసి, మరిగేసి కలుపుకుంటూ సమోసాల్ని వేయించుకోవాలి. ఒకవైపే ఉన్నాయంటే సమోసాలు మాడిపోతాయి. అందుకని ఎప్పుడు గూడా మంట ఎక్కువ ఉండకూడదు. మంట ఎక్కువుంటే సమోసాలు పైన కలరొచ్చేస్తుంది. లోపల పచ్చిగా ఉంటాయి. సో, నాకీ సమోసాలు సిమ్ అండ్ మీడియంలో పెట్టి వేయించడానికి నియర్లీ 11-12 మినిట్స్ పట్టిందండి ఈ బ్యాచ్‌కి. సో, మీరు కూడా సరిగ్గా గోల్డెన్ బ్రౌన్ బిస్కెట్ కలర్ అంటారు గదా! ఆ కలర్ వచ్చే వరకు సమోసాలన్నిటిని వేయించుకోవాలి. ఇంకో బ్యాచ్ సమోసాలు వేసినప్పుడు నూనె టెంపరేచర్ కొంచెం తగ్గిచ్చాక, అప్పుడు మళ్ళా ఇంకో బ్యాచ్ ఆఫ్ సమోసాలు వేయాలి. ఇవి కూడా సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ 10-12 మినిట్స్ పడుతుందండి ఈచ్ బ్యాచ్ వేగడానికి. అంతసేపు వేగాక మన సమోసాలన్నీ రెడీ అయిపోయాయి. మీరు సమోసాల్ని కెచప్‌తో కానీ, సాస్‌తో కానీ సర్వ్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా! ఎంత క్రంచీగా ఉందో బయట లేయర్. లోపలంత బావుందండి ఫిల్లింగ్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. అసలు కారం ఎక్కువ లేదు. అలా అని చప్పగాను లేదు. పర్ఫెక్ట్‌గా వచ్చిందండి ఫిల్లింగ్. బాగా వచ్చాయండి సమోసాలైతే. మీరందరూ గూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు కనక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.